ఇవాన్ పావ్లోవ్ ప్రతిపాదించినటువంటి శాస్త్రీయ నిబంధన ఏదైతే ఉందో దీనిలో మరొక 2 నియమాలు అయితే చూద్దాం. ఒకటి ఏంటంటే విరమణ నియమం లేదంటే విలుప్తీకరణ నియమం. ఆల్రెడీ మనం ఒక షార్ట్లో చెప్పుకున్నాము. ఏంటంటే అసహజమైనటువంటి ఉద్దీపనకు సహజమైనటువంటి ప్రతిస్పందన ఏర్పడమే నిబంధనగా చెప్పుకున్నాం. సో మరి ఇక్కడ విరమణ ఏంటి అంటే ఆ అసహజమైనటువంటి ప్రతిస్పందన ఏదైతే ఉందో దానికి సహజమైనటువంటి ప్రతిస్పందన రాదు. అలా రాకుంటే దాన్ని ఏమంటామంటే విరమణ లేదంటే విలుప్తీకరణ నియమంగా చెప్పుకుంటాం. అండ్ లాస్ట్ ఒక సెషన్లో చెప్పుకున్నట్టుగా మనం విజిల్ వేస్తే కోతి భయపడి పారిపోతూ ఉంటుంది. విజిల్ వేస్తే అంటే విజిల్ వేయడము, వెంటనే రాయితో దాన్ని కొట్టడము, అది పారిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా విజిల్కి కోతి భయపడి పారిపోవడానికి మధ్యలో మనకు నిబంధన అనేది ఏర్పడింది. సో ఇలా మనం కొన్నిసార్లు విజిల్ వేయడము, రాయి విసిరేయకుండా ఉండడం అంటే కోతికి అర్థమైపోతుంటుంది విజిల్ మాత్రమే వస్తుంది తప్ప నన్ను కొట్టేటువంటి రాయి రావట్లేదని అర్థమైపోతుంది. సో అలా కొన్నిసార్లు అయిన తర్వాత ఏమవుతుందంటే కోతి విజిల్ వేసినప్పుడు భయపడదు, ఇంకా పారిపోదు. సో అంటే ఇక్కడ విజిల్ వేయడం అనేది అసహజమైనటువంటి ఉద్దీపనకి కోతి పారిపోవడం అనేటువంటి ప్రతిస్పందన కలగట్లేదు. సో కాబట్టి ఇక్కడ ఏమైంది, నిబంధన అనేది బ్రేక్ అయిపోతూ ఉంది. నిబంధన చర్య ఏదైతుందో, నిబంధన ప్రవర్తన ఏదో బ్రేక్ అయిపోయింది. ఏంటి, విజిల్ వేసినప్పుడు కోతి పారిపోవడం అనేటువంటి ఏదైతే ప్రవర్తన అది బ్రేక్ అయిపోయింది. దీన్ని ఏమంటామంటే విరమణ లేదంటే విలుప్తీకరణ నియమంగా చెప్తూ ఉంటాం. ఇంకొక నియమం ఉంటుంది శాస్త్రీయ నిబంధనలో, అయత్న సిద్ధ స్వాస్థ్యం అనేటువంటి మరొక నియమం ఉంటుంది. ఇది కూడా వెరీ సింపుల్ అండి. సో ఈ ఒకసారి విలుప్తీకరణ ఏర్పడిన తర్వాత అంటే విజిల్ వేసినప్పుడు కోతి పారిపోవడం అనేది ఉండదు అక్కడ. అంటే ఇలా విలుప్తం అయిపోతుంది, ఆ నిబంధన అనేది మాయమైపోతూ ఉంటుంది. కానీ కొంత పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా ఒకసారి విజిల్ వేయగానే మళ్ళీ భయపడి మళ్ళీ పారిపోతాం. అంటే మరిచిపోయినటువంటి నిబంధన ప్రవర్తన ఏదైతే ఉందో ఆల్ ఆఫ్ సడన్గా అయత్న అన్నాం. అందుకని అంటే ప్రయత్నం లేకుండానే ఆ యొక్క ప్రవర్తన ఏదైతుందో మర్చిపోయిన ప్రవర్తన తిరిగి సడన్గా ప్రత్యక్షమవుతుంటుంది. దీన్ని ఏమంటామంటే అయత్న సిద్ధ స్వాస్థ్యంగా చెప్తుంటాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.